పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 80వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 81వ అధ్యాయం చదువుకున్నాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలకత పెట్ట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనము పండుగ ఆచరించు దినమగు పొన్నము నాడు కొమ్ము ఊదిడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలు నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మోరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనినట్లు వారి హృదయ కఠినమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. ఇంతటితో కీర్తన గ్రంథం 81వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 82వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమేన్.